ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీ పీఠం బీజేపీ గెలిచి 10 రోజులు కావస్తున్న సీఎం అభ్యర్థిని తేల్చకపోవడంతో గమననాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం సీఎం రేసులో 7 నేతలున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇవాళ సాయంత్రం జరగాల్సిన బీజేపీ ఎల్పీ భేటీ ఫిబ్రవరి 19న వాయిదా పడింది. అదే రోజు అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ రానుంది. ఇక ఫిబ్రవరి 20న ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి 10 రోజులవుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఎవరు కాబోయే ముఖ్యమంత్రి అనే దాని మీద సస్పెన్స్ అయితే వీడడం లేదు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ శివ. దాదాపుగా 10 రోజులు అవుతుంది ఢిల్లీ రిజల్ట్స్ వచ్చి. ఇప్పటికి కూడా ఢిల్లీకి సంబంధించి బీజేపీ పార్టీ సీఎం ఎవరు అనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. యాక్చువల్ గా ఈ రోజు బీజేపీ ఎల్పీ భేటీ ఉండాల్సింది ఢిల్లీ, కానీ ఉన్నట్టుండి అది 19వ తారీఖు వాయిదా పడింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీకి సంబంధించి సీఎం అభ్యర్థి పైన బీజేపీ అధిష్టానం నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా నాయకత్వంలో తదుపరి సీఎం ఎవరు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. పలువురు పేరు తెరపైకి వస్తున్నాయి. అందరి అంటే ఇప్పుడు గత 26 సంవత్సరాల తర్వాత దాదాపుగా పెద్ద మెజార్టీతో ఢిల్లీని ఉన్నటువంటి ఏకైక ఢిల్లీలో అధికారం చేపట్టాలని అనుకున్నటువంటి బీజేపీ కల నెరవేరింది. ఇలాంటి నేపథ్యంలో నెక్స్ట్ ముఖ్యమంత్రి అనే దానిపైన చాలా సీరియస్ గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి ఇక భవిష్యత్తులో కూడా 2-3 టర్మ్స్ మళ్ళా బీజేపీ అధికారంలో ఉండాలి. ఆ రకంగా ఇప్పుడు మనం అడుగులు వేయాల్సి ఉందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగా ఎవరైతే బాగుంటుంది ఢిల్లీ సీఎం అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి పార్టీలో ఇంటర్నల్ గా. అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య సంబంధించి కూడా ఒక అవగాహన కోసము ప్రయత్నాలు చేస్తా ఉంది పార్టీ. అందరూ కలిసి బీజేపీకి సంబంధించిన నాయకత్వము సూచన ప్రకారం ఒక ఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. యాక్చువల్ గా ఈ రోజు మీటింగ్ ఉండాల్సిన కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఎల్లుండికి వాయిదా పడింది. 19వ తారీఖు సంబంధించి ఈ యొక్క ఢిల్లీకి సంబంధించి సీఎం ఎవరు అనేది 19వ తేదీ రోజు సాయంత్రం కల్లా కన్ఫర్మ్ అవుతుంది. దాంతో పాటుగా మంత్రి పదవులు, వాటికి సంబంధించిన పోర్ట్ఫోలియోలు కూడా పూర్తి స్థాయిలో వాటికి తుది అంకానికి చేరుకునే తుది దశకు చేరగానే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటన ఉంటుంది. అదేవిధంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు, ఈ ప్రమాణ స్వీకరణ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రకటన, స్పష్టమైన ప్రకటన 19వ తేదీ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత వెంటనే తదుపరి నెక్స్ట్ డేనే ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఢిల్లీలో ఏర్పాట్లు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం కూడా అవకాశం ఉన్నట్టుంది. దీనికి సంబంధించి మోడీ, అదేవిధంగా అమిత్ షా, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కీలక బీజేపీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఆ కీలక నేతలు కూడా ఈ యొక్క మొత్తం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఢిల్లీని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఎలాగైనా గతంలో కాంగ్రెస్ తర్వాత ఆపు ఈ 2 పార్టీలు దశాబ్ద కాలం పాటుగా ఒకరికొకరు తర్వాత ఒకరు ఢిల్లీని అయితే రాధాకృష్ణ, దాదాపుగా పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అవుతారు అని రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి కదా. అయినప్పటికీ కూడా ఇప్పటికీ పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా ఎక్కువగా వినిపించట్లేదు. అలాగే ఇతరుల ఎవరి పేరు కూడా ఖరారు కాని పరిస్థితి ఏంటి? ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనుకోవాలి? మొదటగా ఢిల్లీకి సంబంధించి పర్వేష్ వర్మను ఎందుకు పేరు తెరపైకి వచ్చిందంటే అతను ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఓడగొట్టిన పరిస్థితి ఉంది. సో అతను మంచి మెజార్టీతో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానం కూడా గతంలో షీలా దీక్షిత్ కావచ్చు. షీలా దీక్షిత్ ను ఓడించిన కేజ్రీవాల్ సీఎం అయ్యాడు. కేజ్రీవాల్ ను ఇతను ఓడించాడు కాబట్టి ఆ సెంటిమెంట్ ఏమైనా కొనసాగే అవకాశం ఉందా, పరమేశ్వర్ వర్మ సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కొంత పార్టీలో ఇంటర్నల్ కావచ్చు, రాజకీయ పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరిగింది. అయితే బీజేపీ వ్యూహాలు మాత్రం మరో రకంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం చాలా సీరియస్ గా ఎవరైతే బాగుంటుంది ఆ సీఎం క్యాండిడేట్ సంబంధించి కొన్ని పేర్లు తెరపైకి వస్తలే కానీ పరమేశ్వర్ వర్మతో పాటు రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, పవన్ శర్మ, అజయ్ మహావర్ ఇలా కొంతమంది పేర్లు తెరపైకి వస్తా ఉన్నాయి. రోజుకు ఒక కొత్త పేరు సీఎం రేస్ లోకి వస్తున్నప్పటికీ కొంత బీజేపీ అధిష్టానం మాత్రం వేచి చూసి ఆచితూచి చాలా మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. పలు సందర్భాల్లో కేంద్ర మంత్రులు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళని కూడా తీయంగా చేస్తే ఎలా ఉంటుందనే దాంట్లో కూడా జరిగింది. అట్లాంటి సమయంలో స్మృతి ఇరానీ కావచ్చు, ప్రస్తుతం మరోవైపు ఎంపీగా ఉన్నట్టు మనోజ్ తివారీ పేరు కూడా
కొంత చర్చలకు వచ్చింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం అయితే ఎవరు బాగుంటుంది, ఆ ఢిల్లీలో మన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఎవరు ఉంటుంది? అలాగే రాధాకృష్ణ, ఆర్ఎస్ఎస్ అండదండలు ఎవరికున్నా ఇప్పుడు దాకా వినిపిస్తున్నటువంటి ప్రముఖ పేర్లలో ఆర్ఎస్ఎస్ అండదండలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అలాగే మహిళకి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఇప్పుడు దాకా చాలా మంది మహిళలు చేశారు కదా, శీలా దీక్షిత్ కావచ్చు, అలాగే ఇతరులు కావచ్చు, చాలా మంది మహిళలు అక్కడ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారు. మరోసారి మహిళకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవాలి? ఖచ్చితంగా అలాంటి పరిస్థితి, అంటే పరిస్థితి రేఖా గుప్తా లాంటి పేరు తొలి వరుసలో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానం ఏదైనా ఆ వ్యూహాలు మార్చే అవకాశం కనపడుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ సంబంధించి అంటే ఇక్కడ ప్రస్తుతం ఢిల్లీలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానమే పైన చేసే అవకాశాలు కనపడుతూ ఉంది. ఆ మోడీ, అమిత్ షాకు సంబంధించి సూచించిన వ్యక్తే తదుపరి సీఎం అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా చాలా అక్కడ వ్యూహాత్మకంగా కొంత ఎక్సర్సైజ్ చేశారు కొద్ది రోజులుగానే. అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా జనాలు ఎలా అంటే పరిస్థితులు కోరుకుంటున్నారు, దానికి అనుగుణంగానే మనం అట్లాంటి మనం విధి విధానం ఉండాల్సింది. కానీ ముందస్తుగానే ఎన్నికల ముందు ప్రచారం కొనసాగించారు. దాంట్లో భాగంగా ఈ విజయం సాధించారు. సో ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితుల్లో ఆ ప్రజలకు, ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. కాబట్టి ఆ హామీలు నెరవేర్చేందుకు ఒక మంచి వ్యక్తి సీఎం హోదాలో ఉంటే బెటర్ అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో మహిళ కూడా అయితే బాగుంటుంది. మహిళకు సంబంధించి శీలా దీక్షిత్ చాలా రోజుల పాటు చేసింది. దాదాపు 3 టర్ములు శీలా దీక్షిత్ అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సీఎం గా చేసిన పరిస్థితులు ఉండే. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేఖా గుప్తా కావచ్చు, అదే విధంగా ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి ఉన్నటువంటి స్మృతి ఇరానీ కావచ్చు, కొంతమంది మహిళలను కూడా కొంత అవకాశం ఇచ్చే అవకాశం సీఎం గా అభ్యర్థిగా రేసులో ఉండే అవకాశం కనబడుతోంది. అట్లాంటి పేర్లు కూడా పరిశీలించే అవకాశం బీజేపీ అధిష్టానం చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఎల్లుండి 19వ తేదీ రోజు మాత్రం జరిగే బీజేపీ ఎల్పీ సమావేశంలో మాత్రం చాలా స్పష్టంగా ఎల్పీ నేత ఎవరు, తర్వాత బీజేపీ ఏం చేయబోతుంది, అధినాయకత్వం, ఢిల్లీకి సంబంధించి మనం ఎటువంటి రాజకీయాలు, ఎటువంటి ప్రజలకు సంబంధించిన హామీల విషయంలో ఎలాంటి ముందడుగు వేయాలని చెప్పిన ఒక స్పష్టమైన సంకేతాలు బీజేపీ అధిష్టానం స్థానికంగా ఉన్న అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ఎమ్మెల్యేలకు సంబంధించి అందరికీ కూడా కొంత అవగాహన కల్పించే అవకాశం ఉంది తెలుస్తుంది శివ. ఓకే, థ్యాంక్ యూ.